కిడ్నాప్ విషయంలో జోష్న కుట్రని సాక్ష్యాలతో సహా సుమిత్ర ముందు బయట పెట్టేసిన కార్తీక్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్నని వైరా అయితే కిడ్నాప్ చేసేస్తాడు. ఆ విషయాన్ని సుమిత్రకి ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో సుమిత్రకి నిజమైతే చెప్తారు. ఈలోగా వైరా వీడియో కాల్ చేసి జోష్న చేత మాట్లాడిస్తాడు. జోష్న, మమ్మీ నాకు చాలా భయంగా ఉంది, నన్ను చంపేస్తానంటున్నారు, నేను చనిపోయినా పర్వాలేదు, నీ రుణాన్ని అయితే తీర్చుకున్నానని తెగ బిల్డప్ చేసేస్తుంది ఆ ఫోన్లో అయితే. ఇక ఈలోగా ఫోన్ పడేసిన తర్వాత నేనే కిలాడిని అనుకుంటే నాకన్నా జగత్ కిలాడివే, నేను 20 కోట్లు కొట్టేద్దామంటే 30 కోట్లు అడిగి 10 కోట్లు నువ్వు నొక్కేయబోతున్నావు, చాలా తెలివైన దానివే అని చెప్పేసి అంటూ ఉంటాడు వైరా. ఎక్కడ చూస్తే ఇక కూతురు గురించి సుమిత్ర ఇంకేముంది, పెద్ద హడావుడి చేసేస్తూ ఉంటుంది. నా కూతుర్ని ఎలాగైనా సరే కాపాడండి, నా కూతుర్ని తీసుకురండి అని చెప్పేసి ఇక అక్కడ దశరథ దగ్గర కార్తిక్ దగ్గర తెగ ఏడ్చేస్తూ ఉంటుంది. అదంతా దీప అలా చూస్తూ నిలబడిపోతుంది. అమ్మకి జోష్న అంటే ఎంత ఇష్టమో, నిజంగా నేను కన్న కూతురునని తెలిసిన నన్ను ఇంతగా అమ్మ ప్రేమిస్తుందా అని ఒక్క క్షణం తనలో తనకి ఆలోచన కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే మరి 30 కోట్లు మీ వాళ్ళు ఇస్తారంటావా? నిజంగా దశరథ గారు 30 కోట్ల రూపాయలు తెచ్చి ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఇస్తారు. మా మమ్మీ అక్కడ ఇప్పటికే డబ్బు ఏర్పాటు చేయమని వాళ్ళతో గొడవ పెట్టుకునే ఉంటుంది. నా కోసం మా మమ్మీ ఏదైనా చేస్తుంది. అందుకే కదా అమ్మ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని మా మమ్మీకే కాల్ చేయమని చెప్పాను. డాడీ, తాతయ్య, అలాగే అక్కడ బావ వీళ్ళందరూ అయితే ఆలోచిస్తారు, అనుమానం పడతారు. కానీ మమ్మీ అలా కాదు, వాళ్ళకి ఆలోచించి అనుమానం పడేంత గ్యాప్ కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా డబ్బు ఏర్పాటు చేసేలా చేస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్న అయితే. ఈలోగా దాస్ అయితే వస్తాడు. ఏమైంది జోష్న ఎక్కడుందో తెలిసిందా కార్తీక్? ఏమైందిరా? ఏంటి దాస్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు? అయ్యో, అన్నయ్య కూతురు ఒకటి, నా కూతురు ఒకటి కాదు కదా, అందుకే భయం వేసింది. జోష్నకి ఏమైందో ఏంటో అని కంగారు కానిపించి వచ్చాను అని చెప్పేసి అంటుండగా, వీడేంటి దీప నా మనవరాలైతే అసలు జోష్న గురించి కంగారు పడుతున్నాడేంటి అని చెప్పేసి పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది. పారిజాతం అదే ప్రశ్న అడిగేసరికి పారిజాతానికి కూడా అదే సమాధానం చెప్తాడు. జోష్న వేరు, దీప వేరు కాదు కదా, ఎందుకు నువ్వు అలా వేరు చేసి చూస్తున్నావు అని చెప్పేసి ఇక పారిజాతానికి కూడా అదే సమాధానం చెప్పేసరికి, అవును వీడికి ఎవరైనా ఒకటే కదా, వీడెవ్వరి కోసమైనా ఒకలాగా ఆలోచిస్తాడు, ఎందుకు వీడిని నేను అనుమానించడం అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పక్కకి వెళ్ళిన తర్వాత దశరథ్ ఒక పక్కనే, దాసు ఒక పక్కనే, అలాగే కార్తీక్ నాకైతే ఎక్కడో చిన్న అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాస్ అయితే, ఏంటి మావయ్య అనుమానం? నీకే కాదు నాకు అనుమానంగా ఉంది. ముందు నీ అనుమానం ఏంటో చెప్పు మావయ్య. జోష్న చాలా తెలివైంది. దీప అడ్డు తొలగించుకోవడానికి కిడ్నాప్ డ్రామాని ప్లే చేసి ఇదంతా చేయిస్తుందేమో. దీనికి దీప అడ్డు తొలగించుకోవడానికి అసలు సంబంధం ఏంటి? అదే దీప అడ్డు తొలగించుకోవడం అంటే వదినకు తన మీద అమితమైన ప్రేమను మరింతగా పెంచి దీప ఇదంతా చేయించిందనో, లేకపోతే మరే విధంగానైనా దీప మీద నేరాన్ని తోసేసి దీపని మరింత దూరం చేసే ప్రయత్నం చేయడం లేదు కదా. లేదు, ఆ ప్రయత్నం అయితే చేయడం లేదు. కానీ తనంతట తను కిడ్నాప్ అయ్యిందో లేదో నాకైతే తెలియదు. కానీ కిడ్నాప్ విషయంలో ఖచ్చితంగా జోష్న హస్తం ఉందని నా మనసుకి ఎందుకో అనిపిస్తుంది. మావయ్య, ఇందాక జోష్న అత్తతో మాట్లాడినప్పుడు నువ్వు విన్నావు కదా, మమ్మీ నిన్ను నేను కాపాడుకున్నాను, బోన్ మ్యారో ఇచ్చి నిన్ను కాపాడుకున్నాను, ఆ ఒక్కటి చాలు, మళ్ళీ జన్మలో కూడా నీ కూతుర్నే పుట్టాలని ఉందని జోష్న అంది. అవును, జోష్న అలానే కదా అనుకుంటుంది. అయ్యో మావయ్య, జోష్న అలా అనుకోవడం లేదు. జోష్నకి దీపే ఇంటి అసలు వారసురాలని, బోన్ మేరో ఇచ్చింది కూడా దీపే అని తను మీకేం కాను అన్న నిజాన్ని పూర్తిగా తెలుసుకుంది. డిఎన్ఏ టెస్ట్ ద్వారాగా తెలుసుకుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత జోష్నకు వచ్చిన డౌట్స్ కారణంగా డిఎన్ఏ టెస్ట్ చేయించి దీపకి సుమిత్రత్తకి, తనకి సుమిత్రత్తకి టెస్ట్ చేయించుకుని అసలు విషయాన్ని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత కూడా అన్నీ తెలిసిన తర్వాత కూడా జోష్ని ఇలా మాట్లాడిందంటే నీకు అనుమానం రావడం లేదా? కిడ్నాప్ అయిన తర్వాత జోష్న ఏదో స్కెచ్ వేసింది. కిడ్నాపరు బెదిరిస్తాడు, మనల్ని డబ్బుల కోసం భయపెడతాడు, కరెక్టే. కానీ జోష్నని
అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు ఎక్కడ జోష్న కిడ్నాప్ అయింది? అసలు ఏం జరిగింది? ఇదంతా కూడా తెలుసుకోవాలి. మీరేం కంగారు పడకండి మావయ్య. ఇక ఇక్కడ అత్త కండిషన్ ఏంటో చూసుకుంటే, నేను అసలు నిజమేంటో, అసలు ఈ కిడ్నాప్ వెనకాల ఎవరున్నారో, జోష్న హస్తం ఎంతవరకు ఉందో, జోష్నకైతే ఏం కాదు. జోష్న చాలా తెలివైంది. నాకు తెలిసి ఖచ్చితంగా కిడ్నాపర్‌కి, జోష్నకి సంబంధం ఉండే ఉంటుంది. జోష్న ప్లాన్‌లో భాగంగానే ఇదంతా జరుగుతుందని నా మనసుకు అనిపిస్తుంది. అది నిజమో కాదో తెలుసుకొనొచ్చిన తర్వాత అప్పుడు ఆ కిడ్నాపర్‌కి డబ్బులివ్వడం గురించి ఆలోచిద్దాం. అంతవరకు డబ్బు ఇచ్చే ప్రయత్నం చెయ్యొద్దు మావయ్య. జోష్నకేం కాదు. నేను చెప్తున్నాను కదా! అత్తని చూసుకో అంతే చాలు. సరేరా, నీ మీద నమ్మకంతో వదిలేస్తున్నాను. అది కన్న కూతురు కాకపోవచ్చు, కానీ దాన్ని పెంచాం కదా! ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? దానికేం కాకూడదు. మారాలని కోరుకుంటున్నానే తప్ప తనకేదో జరగాలని ఎప్పుడూ కోరుకోను కూడా అని చెప్పేసి అంటూ ఉండగానే, సరే అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. జోష్న నా కూతురు. నేను తనకి ఏం కాకుండా చూసుకుంటాను. అయినా మన కార్తీక్ ఉండగా జోష్నికేం కాదులే అని చెప్పేసి దాస్ కూడా చెప్తూ ఉంటాడు. అలా అందరి హోప్స్ కార్తీక్ మీదే ఉంటాయి. కార్తీకు ఇక ట్రై చేస్తూ ఉంటాడు. అసలు ఎవరు, ఎక్కడ కిడ్నాప్ అయింది, ఏంటి? జోష్న కారు ఒకటి కనిపించడం లేదు కదా! కారు ఏ పక్క నుంచి వెళ్ళింది, ఏంటి? ఇదంతా కూడా ఎంక్వైరీ మొదలు పెడతాడు. సీక్రెట్ ఎంక్వైరీ పోలీసుల ద్వారాగా కూడా చేయించడం మొదలు పెడతాడు కార్తీక్, ఎవ్వరికీ తెలియకుండా. అలా సీక్రెట్ ఎంక్వైరీ చేయించడంలో కారు ఏ పక్కకి వెళ్ళింది, కారులో ఎవరెక్కారు, ఆ కారు ఎక్కడ ఆగింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కార్తీక్‌కి తెలిసిపోతాయి. అలా తెలుసుకున్న కార్తీక్ కిడ్నాప్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోతాడు. మావయ్య ఇక్కడే ఉండు, ఎవరు రాకుండా చూడు. అక్కడ ఏం జరుగుతుందో నేను చూసొస్తాను. ఒకవేళ జోష్న ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కాపాడి తీసుకొస్తాను. లేదా తనకి ఎలా డోస్ ఇస్తానో నువ్వే చూడు అని చెప్పేసి అక్కడి నుంచి లోపలికి చాలా నెమ్మదిగా వెళ్తాడు. అలా వెళ్ళేసరికి కిడ్నాప్ అయిన జోష్న హ్యాపీగా వైరాతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటి, నీతో నేను చేతులు కలిపాను. నువ్వు 20 కోట్లు అడిగితే ఇంకో 10 కోట్లు ఎగస్ట్రా అడిగించి 30 కోట్లు వచ్చేలా చేశాను. అయ్యో, 30 కోట్లు నాకు కానీ ఇస్తావా ఏంటి? అందులో 10 కోట్లు నీవే కదా! అందుకనే నాకైతే పెద్దగా హోప్స్ ఏమీ లేవు. ఆ 20 కోట్లతో మళ్ళీ కొత్త బిజినెస్ మొదలు పెడతాను. సరేలే, ఇదంతా తర్వాత మా మమ్మీని మరింతగా భయపెట్టాలి. నువ్వు ఇలా ఒక్కసారి కాల్ చేసి వదిలేస్తే అక్కడ మా బావ ఏదో ఒకటి చేసి మాయ చేసి ఇక నన్ను తీసుకువెళ్ళడానికి రానే వచ్చేస్తాడు. అప్పుడు మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. మా మమ్మీ ఎంత భయపడితే అంత ఇంట్లోంచి డబ్బు బయటకు వస్తుంది. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నన్ను పూర్తిగా కిడ్నాప్ చేసినట్టు నేను భయపడుతున్నట్టే ఉండాలి. నీకు నాకు మధ్య జరిగిన డీల్ మాత్రం ఎవ్వరికీ తెలియకూడదని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. కానీ కార్తీక్ చాలా తెలివిగా అక్కడికి రావడమే కాదు, జోష్న మాటల్ని వీడియో తీసేస్తాడు. నాకు తెలుసు, ఖచ్చితంగా నీ హస్తం ఉందని నాకు అనుమానం వచ్చే నేను ఇలా వచ్చాను. జోష్న, ఇప్పుడు చూడు, అత్త ముందు నువ్వెలా దొరికిపోతావు. ఇంతకాలం నీ గురించి నిజాలు దాచిపెట్టాను, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని కారణంగా ఈరోజు అత్తకి నీ గురించి నిజం తెలిసేలా చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఏట్రా, ఏమైంది? జోష్న ఇక్కడే ఉందా? జోష్నని మరి కాపాడలేదే? జోష్న చాలా తెలివైంది మావయ్య. నువ్వన్నట్టుగానే తనంతటా తానే కిడ్నాప్ అవ్వలేదు, నిజమే. కానీ వేరొకరు కిడ్నాప్ చేశారు. అయినా కూడా అక్కడ చేతులు కలిపి చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ని ఎవరి ముందు బయట పెట్టాలో వాళ్ళ ముందే బయట పెడతాను. ఎవరైతే తన కోసం టెన్షన్ పడుతూ ఏడుస్తూ కూర్చున్నారో వాళ్లే తన నిజ రూపం తెలుసుకుంటారు. ఏంట్రా కార్తీక్, నిజమే మావయ్య. మనం ఇలా నిజాలు దాస్తూ పోతే జోష్న రెచ్చిపోతుంది. జోష్నకి బుద్ధి చెప్పాలి అంటే ఇలా ఏదో ఒకటి చేయక తప్పదు అని చెప్పేసి ఇక బయలుదేరుతాడు. కార్తీక్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమైందిరా, జోష్న ఎక్కడుందో తెలిసిందా? జోష్న గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న నుంచి మళ్ళీ ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్లో నన్ను కాపాడు మమ్మీ, నన్ను వీళ్ళు చంపేసేలా ఉన్నారు అలా ఇలా అని చెప్పేసి ఏడవడం మొదలు పెడుతుంది. ఆ కాల్ కట్ అయిన తర్వాత డబ్బు పంపిస్తానని చెప్పమని కాల్ కట్ చేసేయమంటాడు. కట్ అయిన తర్వాత, అత్త నీకు ఇంకో వీడియో చూపిస్తాను చూడని చెప్పేసి అక్కడ తను తీసిన వీడియోనైతే సుమిత్రకి చూపిస్తాడు. అందులో జోష్న మాట్లాడిన మాటలు 10 కోట్లు నొక్కేసే విషయం, అక్కడ వైరాతో జోష్న చేతులు కలపడం, ఇదంతా కూడా ఇక అందులో ఉంటుంది. ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర. ఏంట్రా ఇది,
నిజమత్త. నీ కూతురు డ్రామాని ప్లే చేస్తూ 10 కోట్లు నొక్కేయాలి అనుకుంటుంది. ఇంత ఆస్తికి వారసురాలయ్యుండి 10 కోట్లు నొక్కేయడం కోసం వైరాతో చేతులు ఎందుకు కలిపింది? అసలు ఎందుకు ఇలా చేసిందో ఒక్క క్షణం నువ్వు ఆలోచించుకుంటే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కూతురు కోసం ఏడవడమే కాదు, కూతురు ఏం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలత్త అంటూ మొత్తం జోష్న కుట్రని బయట పెట్టేస్తాడు. అలా సుమిత్రకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి జోష్న నిజ స్వరూపాన్ని సుమిత్ర తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.